స్టీల్ బ్రిడ్జికి సంబంధించి తొలి స్లాబ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. చాలామంది నిర్మాణం ఎలా జరుగుతుంది కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉండవాలండి మాది. ఎలా అనుకుంటున్నారు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉండబోతుంది అంటారు అమరావతికి? అమరావతికి ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇక మార్గం కలిపే పద్ధతిలో చేస్తున్నారు. అది దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ ఏదైతే కరకట్ట లైన్ ఉందో అది భవిష్యత్తులో దాన్ని అక్కడ వర్క్స్ ఉన్నాయి, ఇలాంటిది ఇంకోటి కట్టాలి అక్కడ. అప్పుడు ఆ కరకట్ట ఆపినప్పుడు ఇది ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉన్నారు. చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్. చూసాము, ఇది మొదలుపెట్టినప్పటి నుంచి రోజు ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళేటప్పుడు రోజు ఈ ప్రోగ్రెస్ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చూసినా చూడపోయినా మేమైతే ఈ రోజు ఎంతవరకు వచ్చింది, ఈ రోజు ఎంత చూస్తున్నాం. చాలా స్పీడ్గా జరిగింది, అనుకున్న దానికంటే స్పీడ్గానే. ఇంకా వేరే అక్కడ గుంటూరు ఛానల్ అలాగే కొండవీటి వాగు మీద కూడా పనులు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జి కూడా అయితే ఈ కనెక్టివిటీ వస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ. అమరావతిలో నిర్మాణాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి నిర్మాణం గురించి అనుకునేది ఏం లేదు, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో దాని నుంచి కోలుకుని ఇప్పుడు బ్రహ్మాండంగా ఈ 22 నెలల నుంచి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అలాగే పోయిన వారంలో ఏదైతే పార్లమెంట్లో చట్టబద్ధత లభించిందో అది ఈ వారంలో గెజిట్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. గెజిట్ ఆల్రెడీ ఇష్యూ అయింది. నిన్న నైట్ ఇష్యూ అయింది ఏమనుకుంటున్నాను. ఓకే అయితే నైట్ ఇష్యూ అయింది మాకు తెలియదు. రాష్ట్రపతి భవనం చేరిందని చూసాం. ఇష్యూ అయితే ఇంకా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అమరావతి రైతులకి రాజధాని భవిష్యత్తులో మారదనే ఒక భరోసా కలిగింది, ధైర్యం వచ్చింది. ఆ ఒక్క దీంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి ఉంది, ఉండవల్లి అనేకల్లే ఉండవల్లి వాసులు అంత సహకరించట్లేదని కూడా కొంత విమర్శలు వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? ఉండవల్లిలో కూడా కరెక్టే. అది ఈ ఉండవల్లిలో ఈ 3 పంటలు పండుతాయనే ఉద్దేశంతో మెట్ట ప్రాంత రైతులు, ఉదాహరణ అది మెట్ట ప్రాంతం. అది నేను ఆల్రెడీ పూలింగ్ ఇచ్చాను 2015లోనే. అలాగే ఇప్పుడు ఈ జరీబ్ భూములు ఉన్నాయి, వాళ్ళు ఆ జరీబ్ భూమి మీద ఉన్న మమకారంతో వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా అది మీరు అన్నట్టు ఉండవల్లి ప్రాంతం ఒకటే ఇప్పుడు పూలింగ్ 20% అయింది, 80% అవ్వలేదు. సరే, దీని మీద భవిష్యత్తులో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, దీన్ని ఎలా పూర్తి చేస్తుందో చూడాలా. నేనైతే ఉండవల్లి రైతుగా 2015లోనే నా పొలం పూలింగ్ ఇచ్చాను. ప్లాట్లు కూడా అలాట్ అయినాయి. రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు పోలింగ్ చేస్తున్నారు. కానీ అది క్లియర్ చేసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రెడీగా ఉన్నామని చెప్తున్నాము. మీరు వాకింగ్ చేస్తుంటారు, ఎలా ఉంది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరగడం ఏమా స్పీడ్గా జరిగిపోయింది. అసలు వాళ్ళు ఏం ఆపకుండా, గ్యాప్ లేకుండా రాత్రి పగలు కూడా పనిచేసి దాన్ని లైన్లో పెట్టారు. అంత స్పీడ్గా అయిద్దాడు మేము అనుకోలేదు. మేము రోజు వస్తున్నాం, పైకి లేపిన కాడి నుంచి కింద పెడితే ఎప్పుడు పెడతాడో ఎప్పుడు చెప్తాడో చూడటం సరిపోతుంది మాకు రోజు. అది అందుకని చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఏరియా వాళ్ళకి ఏరియా కాదు, ఏరియా బ్రిడ్జే కదండి. ఇంతవరకు ఇలాంటి బ్రిడ్జి ఇక్కడ మేము కట్టడం చూడలేదు కదా. దాని నిమిత్తమే రోజు వచ్చి రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా చూసి ఆహా ఎప్పుడైద్ది తెల్లారపాటికి నిన్నేమీ లేదు, తెల్లారపాటికి స్లాబ్ వేసాడు, రాత్రి అంతా వేసారట వాళ్ళు చెబుతున్నారు. అదే అండి. అంటే మీరు ఒక అనుభవం ఉండిద్ది, చాలా బ్రిడ్జిలు కూడా చూసుంటారు, ఎక్కువ సమయం చూసుంటారు, దానికి వీటికి వ్యత్యాసం ఏమంటారు? వేరే ఏమంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎక్కడా కట్టలేదు కదండి. మా చిన్నప్పటి నుంచి ఎక్కడా కట్టలేదు. ఇటువరకు అక్కడ ఒకటి ఉండేది, మార్కెట్ దగ్గర ఒక బ్రిడ్జి ఉండేది, పీనికలోంచి ఉండేది, అది పడిపోయింది. ఇది మాత్రం రీసెంట్గా మనం చూడటం ఇదే. ఇక్కడ ఈ ప్రాంతాల్లో బ్యారేజ్ కట్టినప్పుడు మేము ఉండున్నాం కదా, ఈ బ్రిడ్జి కట్టడం ఇది మొదటిసారి చూడటమే. అదండి అని రోజు చూడటం. ఎందుకంటూ ఉద్యోగం లేకపోయినా డైలీ దీన్ని అబ్జర్వేషన్ చేస్తా చూస్తూ ఉన్నాం. అది బ్రిడ్జిలు వస్తున్నాయి, ఒకటి కాదు, ఇక్కడ ఒకటను కొండవీటి వాగు మీద 2 ఇంకోటి వస్తుంది. అదిగో అక్కడ కూడా కొండవీటి వాగు దగ్గర కూడా కడతారు, దిమ్మలేస్తారు. దాన్ని కూడా లేపేటి అంత పని కళ్ళు మూసి కళ్ళు తీసేటప్పుడు చేసేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. మిషనరీ ఎలా అంటారు ఉపయోగిస్తున్నారు కన్స్ట్రక్షన్ కోసం? కొంచెం మోడర్న్ టెక్నాలజీ మిషనరీ వాటి గురించి ఏమండి, భారీ మిషనరీ పెట్టుకొచ్చారు. అది ఏమి లేపట్ల, మనుషులతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం కనపడలే ఇక్కడ, అంత మిషనరీతోనే. అక్కడ ఉంది ఆ పెద్ద తీసుకొచ్చి దీన్ని లేపి పెట్టేస్తుంటే అది ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటి టెక్నాలజీ. ఇప్పుడు మేము చూడటం ఇది. అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ కట్టినప్పుడు 1000 మంది పనిచేసేవారు. ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ, మిషనరీ ఎక్కువ అయిపోయింది. అది అందుకని చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి, స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం దాదాపు ఒక 2-3 నెలల నుంచే స్టార్ట్ అయిన వెంటనే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎలా అనుకుంటున్నారు ఈ నిర్మాణానికి సంబంధించి?
బాగానే జరుగుతుంది స్పీడ్ బ్రిడ్జ్ నిర్మాణం స్పీడ్గానే జరుగుతుంది. ఎలా చూస్తారు నిర్మాణానికి సంబంధించి రోజు రోజుకి మీరు చూస్తున్నారు ఇక్కడ పురోగతి? రోగి అయితే స్పీడ్గానే ఉంది. 24 గంటలు చేస్తున్నారు, నైట్ పగలు చేస్తున్నారు. ఇలాంటి స్టీల్ బ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఇక్కడ మన ఏరియాలో కట్టడం ఇదే ఫస్ట్ సారి. మేము చూడటం కూడా ఇదే పుట్టిన తర్వాత. ఈ బ్రిడ్జిలు అనేది ఎక్కడా కట్టినట్టు లేరు ఈ పరిసర ప్రాంతాలు. ఇంకా హైదరాబాద్ అంటే మేము చెప్పలేము అనుకో, ఇక్కడ మాత్రం ఇదే మొదటి బ్రిడ్జి మేము చూడటం. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళంతా వేరే రాష్ట్రం సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫుల్ టైం చేయబట్టే అంత స్పీడ్గా అవుతుంది. అదే మన దగ్గర అయితే వాళ్ళ టైం ఉంటుంది, ఏదో ఉదయం 9, 5 అలా అయితే అవ్వదు. అది 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ పనులు తొందరగా అవుతున్నాయి. అది మాత్రం మేము గమనిస్తున్నాం రోజు. టెంపరేచర్ సహకరించినా వాళ్ళు సహకరించకపోయినా ఇప్పుడు ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ బీహార్ ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు, వాళ్ళు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి మేము మురిసిపోతున్నాం రోజు మన వాళ్ళు అయితే ఇలా చేయరు, టైం చూసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని రోజు అనుకుంటున్నాం మేము. అది మాత్రం వాస్తవం. సార్ మీరు మాట్లాడతారా? ఇది ప్రజల స్పందన కూడా మనం తెలుసుకుందాము. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు, చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారు అనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడిన వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఇదే మార్గంలో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా కొండవీటి పంప్ హౌస్ ఏదైతుందో ఆ మార్గంలోనే ఇటువైపు నుంచి వాకింగ్ చేస్తుంటారు. వాళ్ళ జీవితంలోనే ఇలాంటి బ్రిడ్జ్ ఎప్పుడూ చూడలేదు. వర్కర్లు కూడా రాత్రి పగలు తేడా లేకుండా చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు. మేము చూస్తున్న లోపలే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సంబంధించి కూడా స్లాబ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనేది కూడా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన మనకి స్పష్టంగా కనబడుతుంది. టైం కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంట అయింది.